బిఆర్ నాయుడు వర్సెస్ భూమన డైలాగ్ వార్ నానాటికి పెరిగిపోతూనే ఉంది. తనను తిరుపతి నుంచి తరిమేస్తంట కష్టం బీఆర్ఎస్ నాయుడికి లేదని అంటున్నారు. ఇక సిబిఐ ఎంక్వైరీ వేస్తే సరిపోతుందిగా అని అన్నారు భూమన. సిబిఐ అంత అవసరం లేదు, ఒక ఎస్ఐ చాలని అని అంటున్నారని, మీ సిట్ పై నమ్మకం లేకపోవడం వల్లే తానిలా కోరాల్సి వస్తుందని అన్నారు భూమన. నేను చాలా స్పష్టంగా చెప్పిన, బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు. నువ్వెంతరా, నీ బతుకు ఎంతరా, నువ్వు ఏం రోడ్లలో ఉండన్నా తిరుపతి నుంచి తరిమేయాలి రైట వెదవని రాసుకెళ్ళని అనేటువంటి. నేను అయ్యా, నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. కరెక్టే. ఈరోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా, మీరు నియమించే సిట్లు. మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు, సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్. ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టుని ఏర్పాటు చేసి నా మీద పర్టికులర్గా విచారణ చెయ్యమని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. బిఆర్ నాయుడు వల్ల తిరుమల పవిత్రత దెబ్బతింటోందని, ఇక్కడికి వస్తే బిఆర్ మార్క్ స్పెషల్ బూతులు సైతం ఇక్కడ వినే అవకాశం ఆయన కల్పిస్తున్నారని, అంతగా ఆయన బూతులు కొనసాగుతోందని అన్నారు భూమన. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా ఉండాలా. మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్ళకేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే. శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం వల్లనే టీటీడీ ఈ రోజున ఇంతగా వివాదాస్పదమవుతున్నది. గతంలో ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల చరిత్రలో ఏ రోజు కానంత వివాదాస్పదం అవ్వటానికి కారణం బిఆర్ నాయుడు గారి యొక్క ప్రవర్తన మాత్రం.